రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇక 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తంగా 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తంగా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఇక ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులు 2 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కన్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే అనంతనాగ్ రాజౌరి నుంచి పీడీపీ నేత మహబూబా ముఫ్తీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సోమనాథ్ భారతి, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ 6వ దశ పోలింగ్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అధికార బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని 7 స్థానాలపై పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, ఆప్ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో కూడా ఈ 2 పార్టీలే కలిసి పోటీ చేస్తున్నాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024లో 6వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇక ఈ పోలింగ్లో 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తంగా 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తంగా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలో మొత్తంగా 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. దాదాపుగా 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ గారు మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, చాలా కీలకంగా ఇంకొక దశ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, సెమీఫైనల్ లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఢిల్లీ అనేది చాలా కీలకంగా ఉంది. బీజేపీ ఎప్పుడో అక్కడ పాగా వేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎన్నికల సరళికి సంబంధించి ఎలా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలా జరుగుతుంది ఎన్నికలు? థ్యాంక్ యూ రాజశేఖర్. 6వ విడత ఏదైతే పార్లమెంట్ కు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2024 6వ దశకు సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ అని చెప్పుకోవాలి. దాదాపు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ లో ప్రధానంగా
దాదాపు ఆల్మోస్ట్ ఇది ఫైనల్ కు వచ్చినటువంటి పోలింగ్ అనే చెప్పుకోవాలి. ఇంకొక పోలింగ్ మాత్రమే ఉంది. దాదాపు 7వ దశకు సంబంధించిన పోలింగ్ మాత్రమే ఇక మిగిలిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో 6వ దశకు సంబంధించిన పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. 6 రాష్ట్రాల్లో దాదాపు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో 5 విడతలుగా జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపు 428 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. దీంట్లో ఈసారి జరుగుతున్నటువంటి 6వ దశలో దాదాపు 58 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 58 స్థానాల్లో జరుగుతున్నటువంటి దీంతో దాదాపు 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 6వ దశకు సంబంధించి దాదాపు మొత్తం పోలింగ్ ఏదైతే ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నప్పటికీ కూడా 11,13,00,000 మంది ఓటర్స్ కూడా ఈ 6 రాష్ట్రాల్లో మనకు కనిపిస్తా ఉన్నారు. దాదాపు మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాలతో పాటుగా పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతా ఉంది. అదేవిధంగా హర్యానాలో 10 స్థానాల్లో, ఢిల్లీలో 7 స్థానాలు, జమ్మూ కాశ్మీర్ లో మరోవైపు కూడా పోలింగ్ జరుగుతోంది. అదేవిధంగా మనం చూస్తే బీహార్ లో 8 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. జూన్ 1న చివరి 7వ దశకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా కొనసాగబోతా ఉంది. దీంట్లో దాదాపు 8 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ ఉండబోతా ఉంది. దీంట్లో 57 స్థానాలకు సంబంధించి పోలింగ్ కూడా ఉండబోతోంది. మొత్తం జూన్ 4న ఏపీ అండ్ ఒడిశాతో పాటుగా అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఫలితాలు, అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి అంతా కూడా బయటికి రాబోతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్నికల రణరంగంలో చివరి దశకు చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈసారి మా స్థానాన్ని మేము దక్కించుకుంటామంటూ కూడా ఓవైపు ఏదైతే బీజేపీ చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో బీజేపీ తమదైన శైలిలో 2 ప్రాంతాల్లో కూడా కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ దక్కించుకోవడానికి కోసం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ దాదాపు ఈ ఓటర్లకు సంబంధించి దాదాపు 11,13,00,000 మంది ఓటర్లు 6వ దశలో పోలింగ్ ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో కూడా దీంతో 5,84,00,000 మంది పురుషులు ఉండగా దాదాపు 5,29,00,000 మహిళలు కూడా ఉన్నారు. దీంతో దాదాపు 5,120 మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. మొత్తం దాదాపుగా మనం చూసుకుంటే 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. దాదాపు ఈ పోలింగ్ సెంటర్స్ లలో కూడా కంప్లీట్ గా వీళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఒక దశకు సంబంధించినటువంటి పోలింగ్ లో పూర్తిగా కూడా రాజకీయ నాయకులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా ఈ స్థానాలకు గాను బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ అలీ తో పాటుగా ఇతర నాయకులు కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఆప్ కలిసి కూడా పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బరిలో ఇప్పటికే ఆప్ తో పాటుగా ఏదైతే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాల్లో పార్టీ ఫోకస్ పెట్టింది. ఇండియా కూటమి కూడా భారీగా కాంగ్రెస్ తో ఆప్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పోటీలో బరిలో నిలుస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాల్లో, అదేవిధంగా ఆప్ 4 స్థానాల్లో కూడా పోటీ చేస్తా ఉంది. హర్యానాలో కూడా ఇదే విధంగా 2 పార్టీలకు సంబంధించిన కలిసిన పొత్తు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతోంది. మొత్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగుతా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో 7 స్థానాలు, ఒడిశాలో దాదాపు 6 స్థానాలు, మొత్తం మనకు చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ లో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల అధికారులు పూర్తిగా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా కూడా కంప్లీట్ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా కూడా ఎక్కడ సాయంత్రం వరకు జరిగేటువంటి, అంటే సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా పర్యవేక్షణలో కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన పొత్తులకు సంబంధించిన వ్యవహారం కూడా మనకుంది. సో పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇబ్బంది తలెత్తకుండా కంప్లీట్ గా కూడా ఈ యొక్క పోలింగ్ ను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కంప్లీట్ గా కూడా ఏర్పాటు అయితే సిద్ధం చేసింది. దాదాపు
11 లక్షలకు పైగా కూడా పోలింగ్ సిబ్బంది మనకు కనిపిస్తా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యాచరణను చేయకుండా కూడా కంప్లీట్ గా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతాం. ఇక ఈ 6 రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 6 రాష్ట్రాల్లో దాదాపు 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో దాదాపు ఈ అందరు అభ్యర్థులు కూడా ఓటింగ్ కేంద్రాల వద్దకు ఇప్పటికే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కంప్లీట్ గా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు కూడా కంప్లీట్ గా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సిచ్యువేషన్స్ ఇంకో వైపు కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా కూడా ఓటింగ్ శాతాన్ని గతంతో పోల్చుకుంటే ఈసారి ఖచ్చితంగా ఒక 15% ఎన్నికల కమిషన్ ఓటింగ్ ను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీహార్, హర్యానా లాంటి ప్రాంతాల్లో కంప్లీట్ గా కూడా ఎలక్షన్స్ కొంత నిర్వహించేందుకు పూర్తిగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో గతంలో కూడా పోలింగ్ శాతం అక్కడ ఆ ప్రాంతాల్లో పెరగని సిచ్యువేషన్స్. అయితే ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి చర్యలు చేపడతా ఉంది. తమ ఓటు హక్కును తాము వినియోగించుకోవాలంటూ కూడా మొదటి నుంచి చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. కంప్లీట్ గా ఈ యొక్క 6వ దశకు సంబంధించిన పోలింగ్ లో బీజేపీ తమ సత్తాను చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంటే, మరోవైపు కూటమి ద్వారా కూడా ఇండియా కూటమి ద్వారా మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. మేము కూడా ఖచ్చితంగా ఈసారి మా స్థాయిలో ఏదైతే ఇండియా కూటమితో పొత్తులు చేసుకొని ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసే విధంగా కూడా మా ప్రయత్నాలు ఉంటాయంటూ కూడా ఇండియా కూటమి చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్ దాదాపు ఇప్పటికే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కి జనాలు కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కంప్లీట్ గా కూడా వస్తున్న సిచ్యువేషన్స్ ఇంకో వైపు కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కంప్లీట్ ఏర్పాట్లను సిద్ధం చేశామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి చెప్పుకొస్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 6 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ లో కూడా కంప్లీట్ గా కూడా పోలింగ్ శాతాన్ని పెంచుతామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, ఎస్ ప్రణయ్, ప్రధానంగా చూసుకుంటే ఈ ఎన్నికలు చాలా వరకు బీజేపీకి కీలకం కాబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆప్కే బార్ 400 అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒడిశాకు సంబంధించి 42 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే పార్లమెంటుకు సంబంధించి కూడా 6 స్థానాలకు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ జార్ఖండ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, యూపీ, ఇవి ప్రధానంగా బీజేపీ కొంతవరకు పట్టున్నటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ కొంతవరకు అసెంబ్లీకి ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎక్కువ గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి అంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి సార్లు చూసుకుంటే కనుక ఓటింగ్ శాతం అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి. సో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం, అంటే ఈ ప్రాంతాలు చూసుకుంటే ప్రధానంగా. ఖచ్చితంగా ఈసారి రాజశేఖర్ ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మా సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నాము. మొదటి నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం అంటూ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. దాదాపు ఈ 6వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈసారి గతంతో పోల్చుకుంటే 15% ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ 6వ దశ పోలింగ్ లో 2 ఉన్నాయి. సో 2 ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా మరి గెలిచేది ఎవరు అన్నటువంటి దిశగా కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మోదీ కూడా తనదైన సైడ్ లో కూడా బహిరంగ సభలు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా కూడా దేశ రక్షణ భద్రత విషయంలో కావచ్చు, లేదంటే రైతుల విషయంలో కావచ్చు, ప్రతి పేద కుటుంబానికి బీజేపీ ఎల్లప్పుడుగా తోడుంది అన్నటువంటి యాంగిల్ లో కూడా మొదటి నుంచి మాట్లాడతాం. సో దాదాపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఉత్తరప్రదేశ్ లో 4 ప్రాంతాల్లో పొత్తుల వ్యవహారం కొనసాగుతుంది. అంటే దాదాపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కూటమితో కాంగ్రెస్ పొత్తులో ఉంది. ఇటు బీహార్ లో 8 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాల్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా కంప్లీట్ గా కూడా పోలింగ్ శాతాన్ని, అంటే గతంతో పోల్చుకుంటే ఇక్కడ పోలింగ్ శాతాన్ని పెంచుకోవాలి అన్నటువంటి యాంగిల్ లో చూస్తాం. ఒడిశా తో పాటుగా హర్యానా, అదేవిధంగా మనకు వెస్ట్ బెంగాల్ లో కూడా పోయినసారి దాదాపు గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతరతర రాష్ట్రాలకు దాదాపు బీహార్ కావచ్చు, ఒడిశా కావచ్చు, అదేవిధంగా మనకు హర్యానా, ఏదైతే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కంప్లీట్ గా కూడా వీళ్ళంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జీవనం చేస్తారు. మేజర్ గా ఒడిశాతో పాటుగా
బీహార్ కి సంబంధించిన వాళ్ళు, కంప్లీట్ గా బీహార్ కి సంబంధించి మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం కనిపిస్తాం. వీళ్ళందరికీ సంబంధించి ముందు నుంచి చెప్తా ఉన్నారు, అంటే ఈసారి ఖచ్చితంగా కూడా ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా మీరందరూ తమ ఓటర్ను వినియోగించుకోవాలి. ఖచ్చితంగా దేశానికి సంబంధించి దేశ రక్షణ, దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలుగా గుర్తించాలి. గతంతో పోల్చుకుంటే ఈ 10 సంవత్సరాల పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తో పాటుగా బీజేపీ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. బీజేపీ ప్రచారాలను కూడా మనం చూసాం. దాదాపు కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖలు కావచ్చు, లేదంటే పిఎం మోదీ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రచారంలో జోరుగా సాగుతా ఉన్నటువంటి నేపథ్యంలో బహిరంగ సభలను కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్, థ్యాంక్ యూ.